హాయ్ చైతన్ గారు. హలో మేడం. చైతన్ గారు, డయాబెటిక్ పేషెంట్స్ అందరికి కూడా మోకాలు నొప్పులు వస్తాయా? మీరు ఇట్లా అడిగినరు కదా, నేను ఒక సమాధానం ఎట్లా చెప్తానంటే విత్ ఎగ్జాంపుల్ చెప్తాను. ఓకే. ఏంటంటే ఇప్పుడు ఒక చిన్న పిల్లోడు ఉన్నాడు, 5 ఏండ్లో 6 ఏండ్లో ఆడుతున్నాడు, ఎక్కడ పార్క్ లో మట్టిలా ఆడుకుంటున్నాడు. అయితే వాడు జారి పడ్డాడు అనుకోండి ఉయ్యాల మీదికి వెళ్ళి, ఏమైతుంది మోకాలకి దెబ్బ తాకింది. ఇప్పుడు ఆ పిల్లోనికి జర గాయమైంది, రక్తం కొద్దిగా వచ్చింది. ఇప్పుడు ఇది తగ్గడానికి ఎన్ని రోజులు అవుతుంది? కొంచెం టైం పడుతుంది కదా, చిన్న పిల్లాడు కాబట్టి మేబీ 1-2 days, 3 days 4 days మొత్తం మంచిగా అయిపోతుంది. కానీ ఇప్పుడు ఒక డయాబెటిక్ పేషెంట్ ఉన్నారు, రోడ్ మీద వాకింగ్ చేస్తున్నారు, సేమ్ అట్లనే ఆయనకు న్యూరోపతి కూడా ఉంది అనుకోండి. న్యూరోపతి అంటే అరికాల తిమ్మిర్లు, మంటలు. కొందరు పేషెంట్లు వచ్చి ఏం చెప్తారు, సార్ నేను చెప్పులో కాళ్ళు వేద్దాం అనుకుంటున్నా, కానీ కాళ్ళు ఇక్కడైనా అవుతుంది ఇక్కడైనా అవుతుంది, ఒక్కొక్కసారి చెప్పు ఏమో జారిపోతుంది. అయితే అప్పుడు ఏమైతుంది, ఇప్పుడు బై మిస్టేక్ నడిచేటప్పుడు బ్యాలెన్స్ అవుట్ అయి పడ్డారు అనుకోండి, ఆ పిల్లోనికి దాకినంత గాయమే ఈయనకు దాకింది అనుకోండి, జర రక్తం వస్తుంది కదా బయటికి. ఇప్పుడు ఈయన షుగర్ వ్యాధి పేషెంట్. షుగర్ వ్యాధి ఉంటే గాయాలు మెల్లగా తగ్గుతాయి. పిల్లోనికి 2-3 రోజుల్లో తగ్గింది, తాతకి తగ్గడానికి 10 రోజు 12 రోజు అవుతుంది. అవునా కదా? అంటే దీంతో మనకి ఏమర్థమైంది, ఏవైతే షుగర్ పేషెంట్లకు దెబ్బలు తాకుతాయి, గాయాలు తాకుతాయి, అవి మెల్లగా తగ్గుతాయి. అవునా కదా? ఎందుకు? బాడీలో AGES అనేసి కెమికల్లు ఉంటాయి, అవి పెరిగిపోతాయి వీళ్ళలో. పెరిగిపోయి ఏమవుతుందంటే ఏదైనా గాయమైనా, దెబ్బ అయినా, ఏమైనా ఇన్ఫ్లమేషన్ అయినా అది తగ్గడానికి టైం పడుతుంది. ఇప్పుడు దీని మీద తాత జర లడ్డు ఉన్నారనుకోండి, హెఫ్టీ ఉన్నారనుకోండి, ఒబేసిటీ కూడా ఉంది కదా, కాళ్ళ మీద ఎక్కువ బరువు కూడా పడుతుంది కదా, దాని మీద ఏమైనా ఫిజికల్ యాక్టివిటీ చేసిన జర్ర ఇటు నుంచి అక్కడికి వెళ్ళి లేచి కూర్చున్నా కార్టిలేజ్ మీద బరువు ఎక్కువ పడుతుంది కదా. ఒక్కొక్కసారి చిన్న చిన్న ఇంజురీస్ కార్టిలేజ్ కి కూడా అవుతాయి, కానీ నాన్ డయాబెటిక్ ఉండడం వల్ల అవి తగ్గిపోతాయి తొందరగా. ఇప్పుడు కార్టిలేజ్ కి ఇట్లా వేర్ అండ్ టేర్ వల్ల ఏమైతుంది, అది తొందరగా హీల్ అవుతుందా? కాదు. షుగర్ వ్యాధి ఉంది కదా, అప్పుడు డ్యామేజ్ అయ్యే ఛాన్సులు కూడా పెరిగిపోతాయి కదా. అట్లా అయితే ఏమైతుందంటే డయాబెటిక్స్ లో మనం చూస్తాము, ఏం చూస్తాము, చాలా మెల్లగా తగ్గుతాయి వాళ్ళకి దెబ్బలు గాని గాయాలు గాని. అయితే ఎప్పుడైతే వేర్ అండ్ టేర్ కార్టిలేజ్ లో కూడా అవుతుంది, అది కూడా తొందరగా తగ్గడానికి టైం పడుతుంది. అయితే అట్లా కార్టిలేజ్ కూడా డ్యామేజ్ అవుతుంది. మళ్ళా ఇంకోటి ఏంటంటే ఇన్ఫ్లమేషన్. ఇన్ఫ్లమేషన్ అంటే ఉబ్బిపోవడం. ఇప్పుడు చిన్న పిల్లోనికి దెబ్బ తాకింది కదా, ఏమైతుంది, ఉబ్బిపోతుంది అక్కడ కొంచెం, అరే ఎంత ఎర్రగైంది, జర ఇట్లా గోమడాలాగా వచ్చింది అనేసి అంటారు. అయితే ఏమైతుంది, ఏదైతే మన డిఫెన్స్ మెకానిజం ఉంటది కదా, అది బయట నుంచి వచ్చే ఇన్ఫెక్షన్ ని చంపడానికి హెల్ప్ చేయడానికి అక్కడ మొత్తం ప్లాస్మా పోతుంది. కానీ ఇప్పుడు అదే డయాబెటిక్ పేషెంట్ లో ఇమ్యూనిటీ కూడా తగ్గుతుంది. అయితే ఫ్రీక్వెంట్ ఛాన్సెస్ ఆఫ్ ఇన్ఫెక్షన్ కూడా పెరుగుతాయి. అది దెబ్బలకే కాదు, లోపట కార్టిలేజ్ దగ్గర, సైనోవియల్ ఫ్లూయిడ్ దగ్గర కూడా మనకు అది ఎక్కువ అయిపోతుంది ఛాన్స్. మళ్ళీ ఆక్సిడేటివ్ స్ట్రెస్ పెరుగుతుంది బాడీలో. ఆక్సిడేటివ్ స్ట్రెస్ పెరగడం తోటి ఇన్ఫ్లమేషన్ కూడా పెరుగుతుంది బాడీలో. ఇప్పుడు ఇన్ఫ్లమేషన్ కూడా ఉంది, చిన్న చిన్న వేర్ అండ్ టేర్ వల్ల డ్యామేజ్లు కూడా అయినాయి. ఇప్పుడు ఎట్లా అయిపోతుంది, సొంటి ఉంది, ఎట్లా ఉంటది, గట్టిగా ఉంటది. ఇప్పుడు దాన్ని మనం అవి దంచడానికి వేస్తాం కదా, మెల్లగా కొట్టుకుంటా పోతే అదే పౌడర్ అవుతుంది. ఇప్పుడు ఇక్కడ కూడా అదే అవుతుంది, మెల్లగా కొట్టుకుంటూ పోతున్నాం, ఏమైపోతుంది, డ్యామేజ్ అవుతుంది కదా స్లోగా తెలియకుండా. అందుకే డయాబెటిక్ పేషెంట్స్ లో ఏంటంటే మోకాల నొప్పులు వచ్చే ఛాన్సులు ఎక్కువ ఉంటాయి వీళ్ళకు. అందుకే మనం చెప్తాం, మన దగ్గర ట్రీట్మెంట్ కి కూడా వస్తే, సార్ వారంలో తగ్గుతాయా సార్ నొప్పులు అనేసి అడుగుతారు. అమ్మా వారంలో తగ్గవు, ఎందుకు, మీకు షుగర్ వ్యాధి అవుట్ ఆఫ్ కంట్రోల్ ఉంది, మీకు మోకాల నొప్పులు కూడా ఉన్నాయి. షుగర్ వ్యాధి మోకాల నొప్పి అన్న తమ్ముళ్ళు లాగా. అయితే ఏమైతుంది, ఒకటి వస్తే ఇంకోటి కూడా వస్తుంది. ఇప్పుడు అందరు ఏమంటారు, ఒకడు పుట్టిండు ఇంకొకరు ఉంటే ఫ్యామిలీ కంప్లీట్ అయిపోతుంది అనేసి. షుగర్ వ్యాధి వస్తే మోకాళ్ళ నొప్పులు కూడా రావడం ఛాన్సులు చాలా ఎక్కువ అయిపోతాయి. అట్లా ఉంటది వీళ్ళ పరిస్థితి. చైతన్ గారు, కొంతమంది ఎక్స్ట్రీమ్స్ లో ఉంటారు, అంటే చిన్న సర్జరీ అయినా లేకపోతే ఏదైనా తెలియకుండా కాల గాయమైనా ఆ వేళ్ళు కత్తిరించాల్సిన అవసరం, మొత్తం వేలే తీయాలి, అంత ఎక్స్ట్రీమ్. అందులో అలాంటి వాళ్ళు కూడా
టైం తీసుకొని అయినా సరే హోమియోపతితో సెట్ అయిపోతారా? మన దగ్గర చాలా కేసులు ఉన్నాయి, దాన్ని డయాబెటిక్ ఫుట్ అంటారు. ఫుట్ అనే కాదు, ఈవెన్ వేళ్ళు, కాళ్ళు, వాటెవర్ ఇట్ మేబీ, కంటి చూపు ఫర్ దట్ మ్యాటర్. కంటి చూపు కూడా పోతుంది చాలా మందికి డయాబెటిక్ ఒకవేళ కంట్రోల్ చేసుకోలేకపోతే. ఇప్పుడు ఒక పేషెంట్ వస్తుండే మన దగ్గర, ఆయనకు ఫాస్టింగ్ 400 పైన ఉంటుండే, ఆయనకు కంటి చూపు డిస్టర్బ్ అయిపోయింది. 50 years ఏమో ఉండే ఆయన మన దగ్గర వచ్చినప్పుడు, కంటి చూపు కూడా డిస్టర్బ్ అయిపోయింది ఆయనకు. అయితే ఏందంటే ఆ పేషెంట్ కి కాళ్ళకి కూడా దెబ్బ తాకింది. అయితే ఏందంటే అది హీల్ అయితే లేదు. ఇప్పుడు హీల్ అవ్వకపోతే ఏమన్నారు, అరే ఇప్పుడు గ్యాంగ్రీన్ స్టార్ట్ అయింది, ఫుట్ ఉంటది కదా థంబు, అది తీసేయాలి, పక్కది కూడా తీసేయాలి. అయితే మన దగ్గర వచ్చిండు, ఏం తింటారు అంటే రోజు టిఫిన్ ఏమో బయటికి వెళ్ళి వస్తుంది, అది కూడా మామూలు టిఫిన్ కాదు, నాన్ వెజే కావాలి. మార్నింగ్ కూడా బయటికి వెళ్ళి వస్తుంది, లంచ్ బయటికి వెళ్ళి వస్తుంది. ఎందుకంటే నాకు ఇంట్లో వండింది నచ్చదు. షుగర్ కూడా బయటికి వెళ్ళి వచ్చింది ఫ్రీగా ఆయనకి. అంటే ఆయన షుగర్ కొన్నాడు, పైసలు ఇచ్చి మరీ కొన్నాడు. అదే కదండి, అట్లా అయిపోతుంది. అయితే వాళ్ళకి డయాబెటిక్ ఫుడ్ ఉండే, మనం అడిగినాం ఈ ఫుడ్ ముఖ్యమా లేదంటే బయట ఫుడ్ ముఖ్యమా ఫుడ్ ముఖ్యమా, కరెక్ట్ అన్నారు మీరు. అయితే ఫుడ్డే కావాలి సార్ నాకు అనేసి, సరే బయట దోశలు బంద్, బయట ఇవి వేరే వేరే తెప్పించేసి తినేసేయడం బంద్, తగ్గుతుంది అన్నాం. 3 నెలల్లో అది మంచిగా అయిపోయింది. మళ్ళా దాని తర్వాత 3 నెలల తర్వాత ఆయనకు HbA1c 13 or 14 ఉండే. ఇది నేను 12 ఏళ్ల బ్యాక్ మ్యాటర్ చెప్తున్నా మీకు. అది కూడా 9కి 8కి వచ్చింది. మళ్ళా దాని తర్వాత మెల్లమెల్లగా ఆయనకు చెప్పుకుంటా, ఆయన అలవాట్లు మార్చుకుంటా, హోమియోపతి మందులు ఇచ్చుకుంటా షుగర్ వ్యాధి కూడా తగ్గే స్టేజ్ కి తీసుకొని వచ్చినాం. వావ్, దట్స్ బిగ్ డీల్ కదండి. అవును. సో ఏదైనా హోమ్ రెమెడీ కూడా సూచించారా చేతన్ గారు? మంచి హోమ్ రెమెడీ చెప్తాను, అందరికి మంచిగా వినండి. ఒక హోమియోపతి మెడిసిన్ కూడా చెప్తాను, మోకాలు నొప్పికి కూడా పనిచేస్తుంది, షుగర్ వ్యాధికి కూడా పనిచేస్తుంది. ఓకే. ఆరమ్ సల్ఫ్యూరికం అనేసి మందు ఉంటది. ఆరమ్ సల్ఫ్యూరికం ఏం చేయాలంటే 0/9 పొటెన్సీ తీసుకోవాలి. ఇది ఏం చేస్తుంది, మనకు షుగర్ వ్యాధి కొద్దిగా మోడరేట్ చేయడానికి హెల్ప్ చేస్తుంది. పూర్తిగా తగ్గదు ఈ మందుతోటి, కొంచెం కంట్రోల్ చేయడానికి హెల్ప్ చేస్తుంది. మళ్ళా దాంతో పాటు మనకు మోకాలు నొప్పుల్లో కూడా కొద్దిగా రిలీఫ్ ఇస్తుంది. ఇది 0/9 పొటెన్సీ తీసుకొని మీరు డైలీ మార్నింగ్ 5 గోళీలు, డైలీ నైట్ 5 గోళీలు తీసుకోండి. కొద్దిగా మీకు షుగర్ లెవెల్స్ ఎక్కువ ఉన్నాయి, జరా నొప్పి అనిపిస్తుంది అంటే ఇది పనిచేస్తుంది. ఒకవేళ నొప్పి కూడా చాలా ఉంది, షుగర్ కూడా అన్కంట్రోలబుల్ ఉందంటే మీరు హోమియోపతి ట్రీట్మెంట్ తీసుకోవాలి. మళ్ళా సెకండ్ ఏంటంటే మంచి హోమ్ రెమెడీ. అది ఏంటంటే ఇప్పుడు మనకు ఎటువంటి హోమ్ రెమెడీ కావాలి అంటే ఏదైతే షుగర్ వ్యాధి మీద కూడా పనిచేస్తుంది, ఏదైతే మోకాల నొప్పి మీద కూడా పనిచేస్తుంది. ఇది అందరి ఇంట్లో ఉంటది. ఏంటో అది. ఒకరోజు ఒక పేషెంట్ మన దగ్గర ఒకటి ఏం మందు వాడుతున్నారమ్మా మోకాల నొప్పులకి అనేసి అడిగితే తీసుకొని వచ్చిండ్రు. జార్ఖండ్ నుంచి వచ్చిండ్రు పేషెంట్. ఎవరు అక్కడ ఉన్న డాక్టర్ రాసి ఇచ్చిండ్రంట, పెయిన్ కిల్లర్లకు కూడా తగ్గుతలేదు, దీనికి తగ్గుతుంది వేసుకోండి. అయితే అది వేసుకుంటే ఆమె కొద్దిగా రిలీఫ్ ఉండే. టాబ్లెట్ వచ్చేసి కర్క్యూమిన్ టాబ్లెట్. ఇప్పుడు ఈ కర్క్యూమిన్ అంటే ఏంది అనేసి అనుకుంటాం కదా, అమెరికాలో ఒక ట్రెండ్ నడుస్తుంది, కర్క్యూమిన్ టాబ్లెట్లు తీసుకుంటున్నారు వాళ్ళు. ఈ కర్క్యూమిన్ ఏంటంటే ప్రతి ఒక్కరి ఇంట్లో ఉంటది, అది పసుపు. పసుపులోకెళ్ళి కర్క్యూమిన్ తీసి తయారు చేస్తారు ఈ గోళీలు. ఇది షుగర్ వ్యాధి కంట్రోల్ చేయడానికి కూడా హెల్ప్ చేస్తుంది, మనకు డయాబెటీస్ కూడా కొద్ది వరకు కంట్రోల్ చేయడానికి హెల్ప్ చేస్తుంది. యాంటీ ఆక్సిడెంట్ రిచ్ ఉంటది, యాంటీ ఇన్ఫ్లమేటరీ ఉంటది. యాంటీ ఇన్ఫ్లమేటరీ అంటే నొప్పి తగ్గుతుంది, ఎనాల్జెసిక్ అంటే నొప్పి తగ్గుతుంది. ఈ ప్రాపర్టీస్ కూడా ఉంటాయి దీంట్లో. న్యాచురల్ పెయిన్ కిల్లర్, న్యాచురల్ యాంటీబయాటిక్. ఇది యాంటీబయాటిక్ ఎందుకు కావాలి మన బాడీకి, ఎందుకంటే షుగర్ వ్యాధి వల్ల ఫ్రీక్వెంట్ గా ఇన్ఫెక్షన్లు వస్తాయి. అందుకే యాంటీబయాటిక్ లాగా న్యాచురల్ గా పనిచేస్తుంది. ఎనాల్జెసిక్ లాగా అంటే నొప్పి ఉంది కదా అది తగ్గించడానికి పనిచేస్తుంది. యాంటీ ఇన్ఫ్లమేటరీ, ఆక్సిడేటివ్ స్ట్రెస్ తగ్గుతుంది. ఈ యాంటీ ఇన్ఫ్లమేటరీ, ఆక్సిడేటివ్ స్ట్రెస్ ఉండడం వల్ల షుగర్ వ్యాధిని కూడా కొద్దిగా వరకు కంట్రోల్ చేయడానికి కూడా ఇది హెల్ప్ చేస్తుంది. అందుకే ఏం చేయండి అంటే డైలీ 1 పావు చెంచా పసుపు, మీరే పిసాయించుకున్న పసుపు, వేరే మార్కెట్లకు వెళ్ళి పౌడర్లు కొనుక్కొని తీసుకొని రాకండి. మీరు పిసాయించుకుంటే మీకు ఏమైతుంది, ఒక కాన్ఫిడెన్స్ ఉంటది, అరే రియల్ గా ఇది ఇదే అనేసి. అది మీరు 1 పావు చెంచా గోరువెచ్చని నీళ్ళలో వేసుకోండి, మిక్స్ చేసుకొని డైలీ తాగండి. అంతే, 2 పూటలు అట్లా చేయండి. థ్యాంక్ యూ సో మచ్ అండి.